సాధారణంగా సర్వేలు ఎలా ఉండాలంటే సమీపంలోకి వచ్చినట్టు ఉండాలి. అంటే ఒక 10-15 అటు ఇటు రావడంలో తప్పులేదు. కానీ అసలు ఒకదానికొకదానికి పొంతన లేని సర్వేలు ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఉంటున్నాయి, మిగతా రాష్ట్రాలు ఎక్కడా లేదు. ఒకటి టైమ్స్ నౌ ఇప్పటికీ 19 నుంచి 20 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తుంది. ఇండియా టీవీ 10 పార్లమెంట్ స్థానాల దాకా గెలుచుకుంటుందని అంచనా వేస్తుంది. మరొక వైపున ఏదైతే సీ ఓటర్ ఏబీపీ సీ ఓటర్ వచ్చేటప్పటికి 20 ఎంపీ సీట్లు తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. అసలు ఒకదానికొకదానికి పొంతం లేదు ఇక్కడ. మరీ ఒక 5 నుంచి 7 ఆ రేంజ్లో తేడా చెప్పారన్న ఒక అర్థం ఉంది. ఒకళ్ళు 20 ఇటు వస్తాయంటే ఒకళ్ళు 20 అటు వస్తాయి అంటున్నారు, మధ్యలో వాళ్ళు 10 ఇటు వస్తాయి అంటున్నారు. సర్వేల ప్రామాణికతకి ఆంధ్రప్రదేశ్ మాత్రమే తేడా ఉందా? మిగతా రాష్ట్రాలు అంటే మిగతా రాష్ట్రాల్లో దాదాపుగా 2-3 అటు ఉంటున్నాయి. ఓన్లీ ఇక్కడ మాత్రం ఒక సర్వే ఒకదానికి, ఒక సర్వే ఇంకో దానికి. ఇది మరి మేనేజ్మెంటల్ సర్వేసా లేకపోతే ఆంధ్ర విషయంలో అంచనా వేయడంలో పొరపాటు అనేది రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది.